తిరుమలలో శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. వరుస సెలవులు, ఏడాది చివరి రోజులు కావడంతో భక్తుల రద్దీ భారీగా పెరుగుతోంది. దీనికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం. నిన్న ఒక్కరోజే శ్రీవారిని 72,355 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇవాళ ఉదయానికి శిలాతోరణం వరకు క్యూ లైన్ ఉంది. మరోవైపు 3 రోజుల పాటు శ్రీవారి టికెట్లను సైతం టీటీడీ రద్దు చేసింది. వాహనాల రద్దీ కూడా పెరిగింది. అలిపిరి వద్ద ఏకంగా కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. ఈ రద్దీ మరో 15 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని టీటీడీ అంచనా వేస్తోంది. టోకెన్స్ లేకుండా క్యూ లైన్లలో సర్వదర్శనం భక్తులకు 24 గంటల పాటు సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు ప్రకటించారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి దామోదర్ మనకి అందుబాటులో ఉన్నారు. దామోదర్, తిరుమలలో ఎలా ఉంది రద్దీ, అక్కడ పరిస్థితి ఏంటి? ఒకవైపు చలి ఎక్కువగా ఉంది, ఇలాంటి టైంలో ఎక్కువ జనాలు వస్తూ ఉన్నారు, భక్తులు వస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి టీటీడీ అధికారులు ఏం ఏర్పాట్లు చేయడం జరిగింది? డీటెయిల్స్ చెప్పండి. తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ముఖ్యంగా వేసవి ఏదైతే ఇటు ఏడాది ముగుస్తున్న నేపథ్యమో అటు వరుస సెలవులు రావడంతో పాటు భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తున్న పరిస్థితి. నిన్న ఒక్కరోజే బుధవారం నుంచి రద్దీ మరింతగా పెరిగింది. బుధవారం రోజు 14,000 వాహనాలు పైగా శ్రీవారి దర్శనానికి వెళ్ళాలి అంటే మనం పరిస్థితి ఎంత రద్దీ ఉందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా మనము తిరుపతిలోని శ్రీనివాసము ఏదైతే భూదేవి కాంప్లెక్స్ దగ్గర కౌంటర్ దగ్గర మనము ఉన్నాము. దివ్య దర్శనం టోకన్స్ కోసం భక్తులు పెద్ద సంఖ్యలో క్యూ లైన్లో ఉన్నారు. సుమారు తెల్లవారుజామున 4 గంటల నుంచి ఈ పరిస్థితి నెలకొంది. నిన్న కొంత తోపులాట జరగడంతో ముందుగానే ఈరోజు తెల్లవారుజామున 4 గంటల నుంచి వచ్చిన వారికి వచ్చినట్టు టోకన్స్ ఇస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు 15,000 మందికి పైగా టోకన్స్ ఇస్తారు. కేవలం క్యూ లైన్లో ఉన్న వారికి మాత్రమే టోకన్స్ దొరికే అవకాశం ఉందని కానీ ఇప్పటికే అధికారులు ప్రకటిస్తున్నారు. స్వామివారి దర్శనం కోసం తిరుమలలో 36 గంటలు ఏదైతే సర్వదర్శనం టోకన్స్, ఎలాంటి టోకన్స్ టైం స్లాట్ టోకన్స్ లేని వారికి ఏకంగా 36 గంటలు పడుతుందంటూ కూడా ఇప్పటికే టీటీడీ ప్రకటిస్తున్న పరిస్థితి. శిలాతోరణం, తిరుమలలోని శిలాతోరణం వరకు క్యూ లైన్లు రద్దీగా ఉంది. మరోవైపు ఇటు భూదేవి కాంప్లెక్స్తో పాటు శ్రీనివాసము, విష్ణు నివాసం వద్ద ఇలాంటి రద్దీని మనం చూడవచ్చు. పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలి వస్తున్న పరిస్థితి. ఏదైతే వరుసగా సెలవులు రావడము, ఏడాది ముగుస్తుండడంతో ఈ భక్తుల రద్దీ పెరిగింది. దీంతో పాటు సాఫ్ట్వేర్ ఉద్యోగులకు వరుసగా సెలవులు రావడం కూడా ఈ పరిస్థితికి కారణమైంది. ఎక్కడి నుంచి వచ్చారు సార్? తుమ్కూరు. ఎంతసేపు అయింది క్యూ లైన్లో? 5 అవర్స్ అయింది. 5 అవర్స్. తెల్లవారుజామున 3కి వచ్చారా క్యూ లైన్లో? సార్, తెల్లవారుజామున 3 గంటల నుంచి క్యూ లైన్లో ఉన్నామని కూడా భక్తులు చెప్తున్నారు. అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? హైదరాబాద్. పొద్దున్న 4 గంటలకు వచ్చినాము. స్వామి దయ మంచిగా దొరుకుతుంది, సేవ ఇబ్బంది ఏం లేదు, మంచిగా జరుగుతుంది. క్యూ లైన్లో ఉన్న భక్తులు కూడా సంతృప్తిని వ్యక్తం చేస్తున్న పరిస్థితి. క్యూ లైన్లలో అధికారులు సక్రమంగా నిర్వహణ చేస్తున్నారని కూడా చెప్తున్నారు. సార్, ఎక్కడి నుంచి వచ్చారు? బెంగళూరు సార్. క్యూ లైన్లో ఉండబట్టి మేము వచ్చి అప్పుడే 12 అయింది సార్. 12 గంటలకు వచ్చి 12 వచ్చి. అవును. మీరు ఎక్కడి నుంచి? హైదరాబాద్. ఎంతసేపు నుంచి 2 o'clock. పావర్ అంటే చేస్తాం సార్. 3:30కి వచ్చినాము. హైదరాబాద్ నుంచి 11 o'clock వచ్చాను దర్శనంకి. టోకన్స్ కోసం? అవును. వచ్చినప్పటి నుంచి క్యూ లైన్లో ఉన్నారు? అవును, 11 o'clock నుంచి 11:30 నుంచి. చాలా రష్ ఉంది. తిరుమలలో ఏదైతే తిరుపతిలోనే సర్వదర్శనం టోకన్స్ వద్దే పరిస్థితి ఇలాగే ఉంటే ఇక తిరుమలలో పరిస్థితిని మనం ఊహించుకోవచ్చు. రాత్రి ఏకంగా 1,50,000 మంది భక్తులు పైగా తిరుమలకు వెళ్ళారు. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు? ఒడిశా. ఎన్ని గంటల నుంచి ఉన్నారు? నిన్నటి నుంచి. నిన్నటి ఇక్కడ ఏమి సివిక్ సెన్స్ లేదు. మేము వచ్చేసి నిల్చుంటున్నాము కానీ ఏం ఫెసిలిటీస్ బాగాలేవు. తిరుపతి కదమ్మా, తిరుమలలో ఫెసిలిటీస్ కానీ ఇక్కడ వచ్చేసి ఏదైతే మొత్తం మీద చూస్తే భక్తులు ఇటు నిన్న ఏదైతే గొడవ జరిగిన తర్వాత, కొంత తోపులాట జరిగిన తర్వాత ఇక్కడే సర్వదర్శనం టికెట్ల స్లాట్స్ కోసం కొందరు భక్తులు వేచి ఉన్నారు. మరికొందరు తిరుమలకు వెళ్ళి క్యూ లైన్లో నిల్చున్న పరిస్థితి. తిరుమలకు వెళ్ళిన వారికి ఏదైతే రద్దీ తీవ్రత దృష్ట్యా అక్కడ గదులు లేక ఆరు బయటే పడుకున్నారు, అంత చలిలో కూడా. అయితే ఏదైతే శ్రీవారి దర్శనం ముఖ్యమన్నట్లు భక్తులు వ్యవహరిస్తున్న పరిస్థితి. మొత్తం మీద చూస్తే ఇటు ఏదైతే ఇది క్యూ లైన్ ఎంట్రీలోకి లోపలికి వస్తున్న భక్తులు, అదేవిధంగా ఇటువైపు వెళ్తున్న భక్తులను కూడా మనము భూదేవి కాంప్లెక్స్, తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద చూడవచ్చు. పెద్ద సంఖ్యలో ఇటు
సుమారు 15,000 నుంచి 20,000 టోకన్స్ ఇక్కడ దివ్య దర్శనానికి ఇస్తున్నారు. అదేవిధంగా 5,000 టోకన్స్ శ్రీవారి మెట్టు మార్గం ద్వారా నడక మార్గంలో వెళ్ళే భక్తులకు అవకాశం కల్పిస్తున్న పరిస్థితి. మొత్తం 25,000 స్లాట్ టైంకి సంబంధించిన టోకన్స్ ఇస్తున్న నేపథ్యము. ఇలాంటి పరిస్థితుల్లో మరోవైపు ఏదైతే అటు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనము ఈ విధంగా దర్శనానికి కల్పిస్తున్నారు. అయితే ఈ రోజు నుంచి శ్రీవాణి ట్రస్టుకు సంబంధించిన పూర్తి స్థాయిలో దర్శనాన్ని రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. నిన్న అన్నమయ్య భవన్ వద్ద కొంతమంది టీటీడీ ఏదైతే శ్రీవాణి దర్శనానికి వచ్చిన భక్తులు టికెట్స్ తొందరగా అయిపోతే ఆందోళన చేసిన నేపథ్యంలో 3 రోజుల పాటు ఇక శ్రీవాణి దర్శనానికి సంబంధించిన టికెట్స్ను రద్దు చేస్తున్నామని తెలిపారు. దీంతో పాటు ఏదైతే ఇక్కడ నుంచి క్యూ లైన్లో లేకుండా జీపీఎస్ ద్వారా తిరుపతికి వచ్చిన భక్తులకు తిరుమలకు వచ్చిన భక్తులు జీపీఎస్ ఆన్ చేసుకుని ఆ తర్వాత వారు ఆన్లైన్లో బుక్ చేసుకునే అవకాశాన్ని కూడా కల్పించామని చెప్తున్నారు సౌమ్య. మొత్తం మీద తిరుపతిలో ఇలాంటి పరిస్థితి ఇక ఏదైతే జనవరి 15వ తేదీ వరకు ఉండే అవకాశం ఉందని కూడా టీటీడీ అధికారులు భావిస్తున్నారు. అందుకు ముందు జాగ్రత్త చర్యగా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకున్నారు. ఏదైతే వీఐపీ భక్తులకు ప్రోటోకాల్ దర్శనం మాత్రమే కల్పిస్తున్నారు, రెఫరల్ దర్శనాన్ని పూర్తిగా రద్దు చేస్తున్నామని కూడా చెప్పారు సౌమ్య. రైట్ దామోదర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, తిరుమల కొండ దగ్గర భక్తుల రద్దీ అయితే ఎక్కువగా కొనసాగుతుంది. కంటిన్యూస్గా ఒక 3 డేస్ నుంచి అయితే కంటిన్యూస్గా భక్తులు వస్తున్నారు. 24 గంటల నుంచి 36 గంటల దర్శనం కూడా పట్టే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఉచితంగా ఉన్న వాళ్ళకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. ప్రోటోకాల్ వాళ్ళకి ఓన్లీ సండేస్ సాటర్డేస్ మాత్రమే అలో చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఏ ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు కూడా టీటీడీ భద్రత కల్పించింది.